హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు సింగర్ ప్రశస్తి విషాదంపై ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. సింగర్ సునీత గారు, కీరవాణి గారు చాలా బ్యాడ్ కామెంట్ చేశారని. సో ఈ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ వివాదాన్ని నేను ఒక రకంగా చూస్తానన్న. ఎందుకంటే ఒక రకంగా అంటే ఒక రకం కాదు, చాలా బ్యాడ్గానే నేను కూడా చూస్తాను. అలాంటి వీళ్ళు ఏం చేశారంటే కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కానీ, సునీత గారు ఏం చేశారంటే ఈ ప్రవస్తి మీద కామెంట్ చేశారు. మీరు పొట్టి పట్టులు ధరిస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఉంటారు అది ఇదని. ఈ సింగర్ పాడే వాళ్ళకి పొట్టి పట్టులు ఎందుకు ధరించాలన్న? పొట్టి పట్టులు ఎందుకు ధరించాలి? షార్ట్లు వేసుకోవాలంటే అది ఎంత ఇదంతా వేసుకోవాలని ఆమె మీద కొంత ఏమంటారు కామెంట్ తీసుకొచ్చారు. పుట్టి బట్టలు బొడ్డు కనిపించాలి, శారీస్ ఇలా కట్టుకోవాలి. అది హీరోయిన్లకు తర్వాత అక్కడ నటించే శారీ క్యారెక్టర్ వాళ్ళకి కానీ కొందరికి అవసరపడుతుంది. కానీ ఈమె మీద ఎందుకు ఒత్తిడి తెస్తున్నారో ప్రవస్తి పైన నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఒక్కటి మాత్రం కండిషను, సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. కానీ ఈమె సింగర్ కదా, ఎందుకు తెస్తున్నారో అర్థం కావట్లేదు. ఈమె ఒక్కసారిగా బయటికి రావడం వల్ల సినిమా ఈ సింగర్ వల్ల వాళ్ళు కూడా వాళ్ళ పైన కూడా బ్యాడ్గా ఒపీనియన్ వస్తుంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇది ప్రవస్తి ఒక్కదాన్నే అనుకోవచ్చా, లేకపోతే సరిగా మా టీంలో ఇలా చాలా సింగర్ జరిగే ఉంటుంది అనుకుంటున్నారా? జరిగి ఉండొచ్చు అన్న, చాలా జరుగుతుంటాయి. బయటికి రాని వాళ్ళు ఇంకా చాలా మంది బయటికి రాకపోవడం వల్ల కూడా కొన్ని జరిగి ఉండొచ్చు. మనకు ఇప్పుడు ఒక ఆమె బయటికి వచ్చి రావడం వల్లే కొంతమంది అభిప్రాయాలు కానీ, కొంతమంది చేసేటువంటి కామెంట్స్ కానీ, కొంతమంది కొన్ని ఎంకరేజ్ చేసేటివి ఉంటాయి కదా, అవి కూడా బయటికి వచ్చినాయి. సో ఈమె ఏం చేసిందంటే బయటికి వచ్చి నా మీద ఇది జరుగుతుంది, నా పైన ఇలాంటి ఆరోపణలు, నా పైన ఇలాంటి పనులు చేయాలని ఆమె అంటుంది. సో అలాంటి చేయకూడదు, అలాంటి ఎంకరేజ్ కూడా వాళ్ళు చేయకూడదు. సో సింగర్ పడేవాడికి పొట్టి పట్టలు అవసరం లేదండి. ఇప్పుడు సునీత గారు చిన్నప్పటి నుంచి నేను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నా మీదకే ఫైర్ అవుతుంది, నా మీదే మాటలు చెప్పేంత పెద్దది అవుతుంది అని వాళ్ళు రివర్స్ లో కామెంట్ చేస్తున్నారు. దానిపైన నేను ఏమంటానంటే ఒకటన్నా, ఎంత ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా సరే అక్కడ తప్పున్నప్పుడు తప్పు చూపించాలి కదా, తప్పున్నప్పుడు తప్పు జరగాలి, ఆ తప్పును ఎత్తి చూపించాలి. ఈమె ఎత్తి చూపించింది తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరుగుతున్నాయి అని. సో ప్రవస్తి పైన మేము ఎలాంటి ఏంటంటే, నేను ఒక మామూలు కామన్ మ్యాన్గా చెప్తున్నాను, ఇలాంటివి రాకూడదు. సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చింది. ఎంత ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా, నెత్తిని పెట్టి కూర్చోబెట్టుకుని ఎత్తి పెట్టుకున్నా కూడా నువ్వు చెడ్డవాడు అయితే నిన్ను తిడతారు. సో అక్కడ ఏదైనా కానీ మనం ఏంటంటే ఒక పద్ధతిలో వెళ్ళిపోవాలి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.